అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గద్గద స్వరంతో మరి పొలిటికల్గా ఎనాలిసిస్ చేస్తూ రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకున్నారు మహాసేన రాజేష్ గారు. కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆ యాసలో మాట్లాడుతూ ప్రజలతోటి మమేకమవుతూ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మొదట్లో క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణకు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఎంపిక చేసుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆ స్వరాన్ని బలంగా వినిపించినటువంటి వ్యక్తి. 2019కి ముందు ఆయన మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆయన 2019 దశకంలో కూడా మరి వైసీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి అనుకూలంగా కూడా కొన్ని అనాలిసిస్లు చేసినటువంటి పరిస్థితి. జగన్కి మంచి హైప్ ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 2019 తర్వాత కూడా ఆయన వ్యతిరేక పవనాలు వీచాయి. వైసీపీ ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకపోవటం, మరి వైసీపీ కూడా రాజకీయంగా మరి ఆయనకు సముచిత స్థానం కల్పించకపోవడంతో విభేదించి వైసీపీపై యాంటీ వార్తలు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి దగ్గర అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు యువగలం ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసే స్థాయికి ఒక ఎస్సీ లీడర్గా చెప్పుకునేటువంటి మరి మహాసేన రాజేష్ ఎదిగినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక మరి తెలుగుదేశం పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్గా కూడా ఎదిగినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ఆ పదవి ఉంది. మరి తాజాగా లోకేష్ బాబు ప్రకటించినటువంటి కమిటీల్లో మహాసేన రాజేష్కు ఆ పదవి ఊడిపోయింది. అయితే పి గన్నవరానికి సంబంధించి 2024 ఎన్నికల్లో లడ్డులాగా అవకాశం వచ్చింది మహాసేన రాజేష్ గారికి. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో వ్యతిరేక పవనాలు వీచాయి. అయితే మరి 2024లో గన్నవరం సీటు అనౌన్స్ చేయగానే ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరి అధిష్టానం నుంచి ఫోన్ రావటం, మరి అక్కడి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయనే ప్రకటించడం రాజకీయంగా కొంత చర్చ నడిచింది. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజేష్ మరి ఇప్పుడున్నటువంటి కూటమికి 2024 ఎలక్షన్లో సీటు తెచ్చుకునేంత వరకు ఎదిగి లాస్ట్ మినిట్లో అక్కడ ఆ సీటు నిరాకరించడంతో కొంత డిప్రెషన్లోకి వెళ్ళారని టాక్ అయితే వినిపించింది. వెంటనే ఆయనకు తెలుగుదేశం పార్టీ స్టేట్ కమిటీలో పదవి ఇచ్చారు. అప్పుడప్పుడు వైసీపీ మీద కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ చేస్తూ తనకంటూ వైసీపీలో మరి ఇప్పుడున్నటువంటి నేతలు కొంతమంది మాట్లాడితే వారికి ధీటుగా కూడా ఎప్పటికప్పుడు ఉవ్వెత్తున కూడా కౌంటర్ ఇచ్చినటువంటి మహాసేన రాజేష్ స్వరం మోగబోయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి కమిటీలో ఆయనకి పదవి తీసేయటం, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కానీ అదేవిధంగా కేంద్ర కార్యాలయాల్లో కూడా ఆయనకి సముచితమైనటువంటి స్థానం కల్పించకపోవటం, ప్రయారిటీ కల్పించకపోవటం, రాజకీయంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి మహాసేన రాజేష్ను తొక్కేశారనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే అప్పుడప్పుడు తన ధిక్కార స్వరంతో కూడా తెలుగుదేశం పార్టీపై అవాకు చవాకులు పెళ్తూ మరి వైసీపీని కూడా కొంత హైప్ చేస్తున్నారనేది విమర్శలు అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇదే కనుక రిపీట్ అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మహాసేన రాజేష్కు మనుగడ ఉండకపోవచ్చని రాజకీయంగా చర్చ నడుస్తుంది. అదేవిధంగా మహాసేన రాజేష్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా వేదికగా కూడా తన ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని అనేక మందిని మరి మోటివేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే ఆ పదవి నుంచి తొలగించారో ఆ మహాసేనకు సంబంధించి కూడా రీచ్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఆ ఛానల్ కూడా మరి రికమెండేషన్స్ లేక మరి గందరగోళంగా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా ఒక పొలిటికల్గా ఒక యూట్యూబర్ పొలిటికల్ స్థాయికి వెళ్ళాడంటే ఒకటి ఇది తగ్గించుకుంటే రాజకీయంగా కూడా ఎప్పుడైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఎక్కడికక్కడ పడితే ఏది పడితే అది వైరల్ అవుతుంది కదా అని చెప్పి నోరు జారి మాట్లాడితే దిగదారుడు స్వరం కనుక వినిపిస్తే పొలిటికల్ పార్టీలో అనగదొక్కుతారనే దానికి కూడా ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఏ పదవి వస్తుందో, ఎవరికి ఎప్పుడు ఏ పదవి ఊడిపోద్దో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మహాసేన రాజేష్కు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ ఇస్తారా, ప్రయారిటీ ఇస్తే ఏ విధంగా ఇస్తారనేది కూడా మీరు ఒక కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేయండి.